మరి సమయంలో మరి ప్రభునందు నిద్రించిన తల్లి గారిని బట్టి కుటుంబ సభ్యుల్లో ఒకరు మరి ముందుకొచ్చి సాక్ష్యముగా కొన్ని మాటలు తల్లి జ్ఞాపకంగా పరిచయం చేయాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. దేవుని నామానికి వందనాలండి. సేవకులకు వందనాలు, చేరి వచ్చిన మీ అందరికీ వందనాలు. బంధుమిత్రులకు, బాబాయిలకు, చిన్నమ్మలకు, పెద్దమ్మకు, అన్నలకు, వదినలకు, బావలకు, అక్కలకు అందరికీ వందనాలు. అగస్టిన్ సంతోష్ గారి రెండవ కుమార్తెను నేను. నా పేరు అపర్ణ. మా నాన్న చనిపోయినప్పుడు కనీసం నాకు ఆ చావు చనిపోవడం అనేది కూడా నాకు తెలీదు. తన శవం పక్కన కూర్చొని నేను జామకాయలు తిన్నాను. అలాంటి పరిస్థితిలో మా మమ్మీ మమ్మల్ని చాలా గొప్పగా పెంచింది. పనులకు కూడా తోలకుండా మమ్మల్ని చిన్నప్పటి నుంచి చాలా కష్టపడి మమ్మల్ని పెంచి మమ్మల్ని ఈ స్థితిలో ఉంచిన మా మమ్మీకి నిజంగా మేము ఎంతో రుణపడి ఉండాలి. ఏం మాట్లాడాలో కూడా నాకు తెలియట్లేదు. కష్టం అంటే ఏంటో తెలియని పరిస్థితుల్లో మేము జీవించినాము. నాన్న లేని లోటు మాకు తెలియకుండా మా మమ్మీ మమ్మల్ని పెంచిందండి. కానీ ఈ సమయంలో ఈ విధంగా మా మమ్మీ గురించి ఇంత కొద్ది సమయంలోనే చెప్పాల్సి వస్తుందని మేము అనుకోలేదు. మా మమ్మీని కోల్పోవడం నిజంగా చాలా దురదృష్టకరం. మేము ఇన్ని రోజులు తండ్రి లేని పిల్లలు వాళ్ళు చూస్తారు. ఇక్కడ నుంచి మమ్మల్ని అమ్మ నాన్న లేని పిల్లలుగానే చూస్తారు. ఇంకా అమ్మ అనే పిలుపు మాకు లేకుండా ఏ కష్టం వచ్చినా 4 రోజులు అయిపోయింది. ఇప్పటికి మా అమ్మ మాకు ఫోన్ చేయకుండా మా పలుకులు మేము వినకుండా ఏం చెప్పాలో నాకు తెలియట్లేదు. కానీ మా మమ్మీని కోల్పడచ్చు. దురదృష్టం ఏమైతే మా ఊర్లో మా మమ్మీ లేకుండా ఉండడం ఫస్ట్ టైం. మేము ఇక్కడ బాబాయ్ మాతో ఉండి ఈ కార్యక్రమం అంతా నడిపించారు. వాళ్ళకు కూడా వందనాలు. ఇంతటితో నా సాక్ష్యాన్ని నేను ముగిస్తున్నాను. మా మమ్మీ ప్రార్థన, మా మమ్మీ మమ్మల్ని సినిమాలకు, షికార్లకి ఏం వదిలిపెట్టేది కాదండి. అంత మంచి పెంచుకుంది మా మమ్మీ. మా మమ్మీ లేదు ఇక్కడ నుంచి మాకు. మా కుటుంబం కోసం మీరందరూ ప్రార్థన చేయాలి. మా తమ్ముడు ఇంకా చిన్నోడే, పెళ్ళయిందన్న పేరే కానీ ఇంకా చిన్నోడే. అమ్మ ముఖం ఎట్లా చూస్తాడు, ఇప్పుడు మా ముఖాన్ని అట్లా చూస్తున్నాడు. వాడి కోసం బాగా ప్రేయర్ చేయాలని మనం చేస్తున్నాడు. మొదటిగా దేవునికి వందనాలు. ఇక్కడున్న అయ్యగారులందరికీ నా వందనాలు. మా అమ్మ కోసం వచ్చిన మీ అందరికీ వందనాలు. నాకు నాన్న ఎట్లుండడో తెలీదు. చిన్నప్పటి నుండి అమ్మైనా నాన్నైనా నన్ను పెంచింది మా మమ్మే. మా మమ్మ అంటే నాకు చాలా ఇష్టం. కానీ ఆ ఇష్టాన్ని నేను ఎప్పుడు ఆమె మీద చూపించేదాన్ని కాదు. ఎప్పుడు కసురుకునే ఉంటుంది. చేతికి ప్రేమే ఉండదు అని చెప్పేసి మా అమ్మ కనుక్కునేది. కానీ మా అమ్మకు నేనంటే మస్తు ఇష్టం. ప్రతిరోజు మా అమ్మ నా గురించి ఆలోచించేది. చనిపోయే ముందు కూడా మా అమ్మ నా గురించి ఆలోచించింది. మొదటిగా మా మమ్మీ డాడీ చనిపోయినప్పుడు సోలిపురం 4 పిల్లల్ని వేసుకొని వచ్చింది. సోలిపురంలో మా కుటుంబాన్ని ఆదరించిన మామయ్యలకు, అత్తమ్మలకు, ఆ ఊరి జనాలందరికీ నా వందనాలు.
మీరు మా అమ్మకు మాకు తోడుగా ఉన్నారు కాబట్టి మేము ఆ ఊర్లో బ్రతకగలిగినాం. అక్కడ ఒక స్థలం కొనుక్కున్నాం, అక్కడ ఇల్లు కట్టుకున్నాం, మంచిగా ఉన్నాం. అక్కడికి మమ్మల్ని అందరినీ ఆ ఇంటికి చేర్చినందుకు మీ అందరికి వందనాలు. మమ్మల్ని వేసుకొని సిటీకి కూడా వెళ్ళిపోయింది మా మమ్మీ. అక్కడ మా పెద్దత్తమ్మ మమ్మల్ని చేరదీసింది. మా పెద్దత్తమ్మకు వందనాలు. అక్కడ నుండి వినాయక నగర్కి తీసుకెళ్ళింది మా మమ్మీ. అక్కడ మా అమ్మమ్మ తీసుకుంది. మా అమ్మమ్మ కూడా దేవుని పేరిట వందనాలు. మరలా మేము తిరిగి నాన్న చనిపోయినప్పుడు యాక్సిడెంట్ అయితే వచ్చిన మనీ తోటి జనగాంలో మమ్మీ ఆ స్థలం కొన్నది, అక్కడ ఇల్లు కట్టుకుంది. అక్కడనే ఆ చిన్న ఇంటిలో ఎంతో సంతోషంగా ఉన్నాం మేము. మా మమ్మీ మమ్మల్ని నాన్న లేడు, అయ్యో మాకు నాన్నుంటే బాగుండు కదా అనే కింద కూడా ఆ భేదం అనేది రాకుండా మా మమ్మీ మమ్మల్ని పెంచింది. ధైర్యం ఎక్కడి నుండి వచ్చిందో మాకు ఆడపిల్లలకి, కానీ ప్రతి విషయంలో ఆడపిల్లలం మేమే ఉండేది. మా మమ్మీ మాకు అట్లా నేర్పించింది. మా మమ్మీకి చిన్నప్పటి నుండి మోసం వచ్చేది, దమ్ము వచ్చేది, మస్తు భయపడేదాన్ని. అట్లా వస్తుంటే ఊరికి వెళ్ళి మధ్యలో వస్తుంటేనే మమ్మీ చాలా ఆయాసపడేది ఆ ఊరి వాటర్ పడక. కానీ మా మమ్మీని దేవునికి వందనాలు, మా మమ్మీని ఇన్ని సంవత్సరాలు ఆయన సజీవుల లెక్కలలో భద్రపరిచిండు. చనిపోవడానికి 2 నెలల ముందు నేను ఫైనాన్స్ దాంట్లో పనిచేస్తున్నాను. నర్మేట నుండి నేను నాగిరెడ్డిపల్లికి వెళ్ళాలి, అందుకే వెల్దండ నుండి వస్తున్నా. ఆడ బోర్డు చూస్తే ఇక్కడ స్టార్టింగ్ దగ్గర బోర్డు లక్కపల్లి ఉంటది, కానీ నాకు లక్కపల్లి మొత్తం కనవలేదు, ఓన్లీ పల్లి మాత్రమే కనబడ్డది. ఆ పల్లి కనబడ్డప్పుడు నన్ను ఎందుకో పిలిచింది, ఆ పల్లి అనే పదం నన్ను పిలిచింది. నన్ను రా నన్ను పిలిచి 1/2 కిలోమీటర్ వెళ్ళిన, 1/2 కిలోమీటర్ నేను వెళ్ళిన. 1/2 కిలోమీటర్ వెళ్ళి వెనక్కి వచ్చి ఆ ఊరు ఏంది నన్ను ఇట్లెందుకు పిలుస్తుంది, అది ఏంటిది అని చెప్పేసి నేను వెళ్ళి అది చూసేసరికి లక్కపల్లి అని ఉంది. అరే ఇది నా ఊరు కదా అని చెప్పేసి ఆ ఊరి పొలిమేర దగ్గర మినిమం ఒక అరగంట సేపు నేను చాలా ఏడ్చిన. నాన్న నువ్వు బ్రతికుండి నన్ను తీసుకెళ్తే బాగుండు కదా, మమ్మీకి ఇన్ని కష్టాలు ఉండకపోయేది, మా జీవితాలు ఇంత ఆగంగా ఉండేది కదా అని మస్తు ఏడ్చిన. నానా 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 అని చాలా ఏడ్చి నా గుండె అవసరం తీరేడ్చిన. అప్పుడు ఎందుకు ఆ ఏడుపు వచ్చిందో నాకు తెలీదు. కొద్ది రోజుల ముందు నుండి మా మమ్మీని నేను ఎంతో గలవరిస్తున్నా. మా మమ్మీ తినబెట్టిన విధానము, సాధిన పెంచిన విధానము అవన్నీ గుర్తేసుకొని ఎంతో బాధపడుతున్నా. బుధవారం రోజుకి నా పిల్లలకు వైట్ డ్రెస్ల గురించి ఆలోచన వచ్చింది. అంటే దేవుడు మమ్మల్ని ముందుగానే సిద్ధపరిచిండు. ఈ స్థితి వస్తుందని కావచ్చు, మాకు మా మమ్మీ దూరం అవుతుందనే కావచ్చు, ఒక్కొక్కటిగా దేవుడు అవన్నీ జ్ఞాపకం చేస్తూ మా మమ్మీని ఎక్కువ ప్రేమించేటట్టు చేసిండు. మా మమ్మీ నిజంగా చాలా కష్టపడి పెంచిందండి. ఏ ఒక్కరి దగ్గర ఏ మోసం చేయలేదు. తన చేతుల కష్టంతో మమ్మల్ని పెంచింది. దేవుని భయభక్తులలోనే మమ్మల్ని పెంచింది. దేవునికి వందనాలు. ఇక్కడికి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. ఇక్కడ ఉంది ఛార్జింగ్ అయిపోతే పెట్టాలి, వైర్ పెట్టండి, కేబుల్ పవర్ కేబుల్ తీసుకోండి. అలా పిచ్చలో పెట్టి దీనికి వైర్ సంపాదించి మొదటిగా దేవుని నామానికి వందనాలు. సంఘ కాపరి కుటుంబానికి నా వందనాలు. సంఘ ప్రజలందరికీ నా వందనాలు. కూడి వచ్చిన నా బంధుమిత్రులందరికీ కూడా నా వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే నిజంగా మా మమ్మీ ఎంత కష్టపడి మమ్మల్ని పెంచిందంటే అసలు చెప్పితే ఒక రోజు సరిపోదు. అంత కష్టపడి మా అమ్మ మమ్మల్ని పెంచి పెద్ద చేసి ఒక్కొక్కరిని ఒక్కొక్క ప్రయోజకులుగా చేసి ఈరోజు మా అమ్మ మమ్మల్ని వదిలి వెళ్ళిపోయిందండి. నిజంగా మా అమ్మ ఒక్కొక్క మాట మాట్లాడుతుంటే ఆమె మాట్లాడే విధానము కొన్ని రోజుల తర్వాత ఈమె నా చిన్నపిల్ల నేనా అన్న స్థితికి మమ్మల్ని తీసుకొని వచ్చింది.
ఏ రోజు కూడా తను నేను అమ్మను కదా, నేనే ముందుండి ఇవన్నీ చెయ్యాలి కదా అనేది ఏ రోజు పెట్టుకోకుండా ప్రతి దానికి ప్రతి విషయంలో నా పెద్ద బిడ్డ ఉంది, నా బిడ్డలు ఉన్నారు, వాళ్ళే చూసుకుంటారు, నా కొడుకు చిన్నోడు వాడికి ఏమీ తెలియదు అనేసి ఎంతసేపు కూడా బిడ్డలనే ముందుకు తోసి బిడ్డలనే ఇచ్చేసేది. ఎంత ప్రేమించేదంటే అసలు ఒక ముద్ద ఎక్కువ తింటే నా పిల్లలకు సరిపోదేమో అన్న సిచ్యువేషన్లో కూడా తినకుండా అన్నాన్ని మాకు పెట్టిన సందర్భం మా అమ్మది. చాలా అంటే చాలా, ఒక్కరోజు కూడా మమ్మల్ని ఒక పనికి పంపించడం కానీ, మేము ఎదిగిన తర్వాతకి పని చేసుకొని మేము బ్రతికినమే తప్ప, మేము చిన్న వయసులో మా పెళ్ళిళ్ళు అయ్యేంత వరకు మాకు ఎక్కడ ఎవరి దగ్గరికి వెళ్ళి పని చేయడము మాకు తెలీదు. నిజంగా మేము సోల్పురం ఊర్లో ఉన్నప్పుడు కూడా మాకు పని తెలీదు. హైదరాబాద్కి వెళ్ళినప్పుడు చిన్న పిల్లలము, మా చెల్లె చిన్న చెల్లె చిన్నది, మా తమ్ముడు మా చెల్లె వాళ్ళిద్దరు కూడా అమ్మ పువ్వులు అల్లితే పక్కకి వెళ్ళి పువ్వులు అమ్ముకొని వచ్చేటోళ్ళం. అలాంటి సిచ్యువేషన్లో కూడా మేము ఏ రోజు వెనకపోలేదు. మా పెద్ద కాక మా ఇంటికి వచ్చి, అమ్మా ఈ పనులు ఏం చేయకండి బిడ్డ, మీరు అవసరమైతే 4 ఇళ్ళల్లో పని చేయండి, ఈ పనులు చేయకండి బిడ్డ మీరు అని చెప్పి మా పెద్ద కాక మాకు ఎంతగానో మమ్మల్ని ఆదరించేవాడు. నిజంగా నాకు చాలా గుర్తుంది. నేను కాకినాడ నుంచి వచ్చినప్పుడు నా కొడుకు చాలా చిన్నవాడు. ఆ టైంలో నేను మా పెద్దత్తమ్మ ఇంటికి వెళ్ళినప్పుడు మా పెద్దత్తమ్మ మేమందరినీ కూడా, మా పెద్దత్తమ్మ 1 నెల రోజులు చూసుకుందండి. మా పెద్దత్తమ్మ మమ్మల్ని ఎవరు మమ్మల్ని దూరం చేయలేదు, ఎవరికి మేము భారం కాలేదు. నిజంగా మమ్మల్ని ప్రేమించి వచ్చిన మీ అందరికీ కూడా మా హృదయపూర్వక వందనాలు. ఇన్ని రోజుల వరకు మా అమ్మ ఉన్నప్పుడు మీరు ఎలాగైతే మమ్మల్ని చూసారో అదే విధంగా అదే ప్రేమను మళ్ళీ మీరు మాకు పంచాలి. మా నాన్న లేడు, ఇప్పుడు మా అమ్మ లేదు, మేము ఇప్పుడు అనాథలం అయిపోయినాము అని మాకు చాలా అంటే చాలా వేదన చాలా బాధ కలుగుతుంది. కానీ ఆ వేదన నిజంగా దేవుడు చాలా గొప్పవాడండి. ఎవరితో నేను చేయించుకోకుండానే నేను వెళ్ళిపోతాను చూడు బిడ్డ, నాకెవ్వరు చెయ్యొద్దు, నాకెవ్వరొద్దు, నేను ఒక్కదాన్నే నాకు నేనుగానే పోతా కానీ నేను ఎవరితో చేయించుకోను అని చెప్పేసి తను ఎలాగైతే చెప్పిందో ఆ విధంగానే వెళ్ళింది. ఒక్కరోజు వినోద్ పనికి వెళ్తే వాడి కోసము కావలి కాసేది. ఒకరోజు ఎప్పుడైనా పనికి వెళ్తే వాడు పని చేస్తాడు అంటే ఇంకా ఆమె ఇక తట్టుకోలేదనమాట. బిడ్డలు ఎంత పని చేసినా బాధ లేదు, కానీ కొడుకు పని చేస్తే ఆమె తట్టుకోలేదు. కొడుకుని ఎంతసేపు కూడా అల్లారు ముద్దుగానే పెంచుకుంటూ వచ్చింది. స్టిల్ ఇప్పటికీ కూడా వాడు అల్లారు ముద్దుగానే పెరిగిండు. ఇక మీదట నిజంగా నా తమ్ముడు ఎలా ఉంటాడో అని చెప్పేసి ప్రతి చిన్న దానికి కూడా మమ్మీ అక్కలు 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 మమ్మీ అని చెప్పేసి ప్రతి దానికి కూడా వాడు ఎదురు చూసేవాడు. ఇక మీదట మనకు అట్లాంటిది లేకుండా అయింది వినోదు. దేవుడు మన కుటుంబానికి గొప్ప ధైర్యాన్ని ఇవ్వాలని మీరందరూ కూడా మీ వ్యక్తిగత ప్రార్థనలో మళ్ళీ జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాను. ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించునుగాక. ఆమేన్. చెప్పబడిన సాక్ష్యాలని బట్టి మనము ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన అనంతరం మరి సంఘం నుంచి కూడా ఎవరైనా మాట్లాడాలనుకుంటే సిద్ధపడాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాం. తల్లు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. చెప్పబడిన సాక్ష్యాలని బట్టి దేవుడు తల్లిని కోల్పోయిన కుటుంబానికి ఆదరణ కలిగించినట్లుగా మనం ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు తల్లు వంచినట్లయితే జయరాజ్ నాయన ముందుకు వచ్చి ప్రార్థన చేస్తారు. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, జీవం గల మా దేవ, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మరొకసారి మధ్యాహ్న కాల సమయంలో నీ పాద సన్నిధికి వచ్చి నేను నడుస్తున్నాం నాయన. ఇది సమన
మరి సంతోషం అన్ని సన్నిధానం తీసుకున్నావు. విడిచినటువంటి కుటుంబానికి ఆదరణ నెమ్మది దయచేయమని నడుస్తున్నాం. అయ్యా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, మేము ఎంతకాలం ఈ లోకంలో జీవించిన ఒకనాడు మరణించవలసిందే. ఈ లోకం శాశ్వతం కదా ఆయన, పరలోక రాజ్యమే శాశ్వతాన్ని నీ అందు విశ్వాసం నేర్పించి నడుస్తున్నాం. అయ్యా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రభా, ఆ యొక్క బిడ్డలకు ఆదరణ నెమ్మది దయచేయమని నడుస్తున్నాం. అయ్యా మా ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ కార్యక్రమం అంతా తోడుగుండి నడిపించమని మా ప్రభువైన యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థించున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మరి సంఘం నుంచి ఒకరు సిద్ధపడి చెప్పబడుతుండగా ఈలోపు ఒక పాట పాడుతూ ఉండగా దేవుని నామాన్ని మహింపరుద్దాం. మన మధ్యలో సిస్టర్ శ్వేత ఉన్నారు, వారు ముందుకు వచ్చి ఒక పాట పాడి దేవుని నామాన్ని మహింపరుస్తారు. నీతిమంతులను జ్ఞాపకము నీవుంచుకో, ఖ్యాతిగా ప్రభు యేసుని దీవెనలందుకో. ఖ్యాతిగా ప్రభు యేసుని దీవెనలందుకో. నీతిమంతులను జ్ఞాపకము నీవుంచుకో, ఖ్యాతిగా ప్రభు యేసుని దీవెనలందుకో. ఖ్యాతిగా ప్రభు యేసుని దీవెనలందుకో. ఆది పురుషుడు ఆదామును నీవు మది నుంచుకో, విశ్వాసులకు తండ్రి అబ్రహామును ఎంచుకో. ఆది పురుషుడు ఆదామును నీవు మది నుంచుకో, విశ్వాసులకు తండ్రి అబ్రహామును ఎంచుకో. నీతిమంతులు యోబు మోషే ఎలీషాల జీవితములు పంచుకో. నీతిమంతులు యోబు మోషే ఎలీషాల జీవితములు పంచుకో. నీతిమంతులను జ్ఞాపకము నీవుంచుకో, ఖ్యాతిగా ప్రభు యేసుని దీవెనలందుకో. ఖ్యాతిగా ప్రభు యేసుని దీవెనలందుకో. శారాకేతురా ఎస్తేరులను తలచుకో, ఋతు మిర్యాము దావీదులను కోరుకో. శారాకేతురా ఎస్తేరులను తలచుకో, ఋతు మిర్యాము దావీదులను కోరుకో. మగ్దలేని మరియా వేరొక మరియా డోర్కా సంతోషమ్మను తలుచుకో. మగ్దలేని మరియా వేరొక మరియా డోర్కా సంతోషమ్మను తలుచుకో. నీతిమంతులను జ్ఞాపకము నీవుంచుకో, ఖ్యాతిగా ప్రభు యేసుని దీవెనలందుకో. ఖ్యాతిగా ప్రభు యేసుని దీవెనలందుకో. భీతి భయమేలా నీకో ఈ జగమందునా, నీతిగా బ్రతుకు శ్రీ యేసుని సాయంబునా. భీతి భయమేలా నీకు ఈ జగమందునా, నీతిగా బ్రతుకు శ్రీ యేసుని సాయంబునా. కోటి బాధలు తీసి నీతిగా నడుపుము, కరుణించమని వేడుకో. కోటి బాధలు తీసి నీతిగా నడుపుము, కరుణించమని వేడుకో. నీతిమంతులను జ్ఞాపకము నీవుంచుకో,
ప్రభు యేసుని దీవెనలందుకో ఖ్యాతిగా ప్రభు యేసుని దీవెనలందుకో పౌలపోస్తులను పరిశీలించి చూసుకో నాని సొలొమోను రిబ్కాను మది నుంచుకో పౌలపోస్తులను పరిశీలించి చూసుకో నాని సొలొమోను రిబ్కాను మది నుంచుకో సిలువలో వేలాడిన శ్రీ యేసుని చూసి కరుణించమని వేడుకో సిలువలో వేలాడిన శ్రీ యేసుని చూసి కరుణించమని వేడుకో నీతిమంతులను జ్ఞాపకము నీవుంచుకో ఖ్యాతిగా ప్రభు యేసుని దీవెనలందుకో ఖ్యాతిగా ప్రభు యేసుని దీవెనలందుకో. థ్యాంక్ యూ సిస్టర్. ఈ సమయంలో మన మధ్యలో జ్యోతి పాశ్రమ గారు ఉన్నారు. మరి కుటుంబ సభ్యుల కొరకు సిద్ధపాటు చేసిన వస్త్రముల నిమిత్తం ప్రార్థన చేయుటకు వారు ముందుకు వస్తారు. జ్యోతి పాశ్రమ గారు ముందుకొచ్చి ప్రార్థన చేస్తారు. వారి కొరకు తీసుకొచ్చిన వస్త్రముల నిమిత్తము కుటుంబ ఆదరణ నిమిత్తం వారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా నమ్మదగిన దేవా, మీకు ఎంతో వందనాలు చెల్లిస్తుంటున్నాం తండ్రి. నైనా ఈ సమయంలో తండ్రి మేము ఎందు నిమిత్తం ఇక్కడ చేరి ఉన్నామో మీరు ఎరిగిన దేవుడు ప్రభువా. దేవా గొప్ప దేవుడు తండ్రి, నైనా నిన్ను ఎరిగిన వారముగా మేము ఇక్కడ ఉన్నాం తండ్రి. నైనా ఎంతో నిరీక్షణతో మీరు మమ్మల్ని ఉంచినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. మా ప్రియులను మేము పోగొట్టుకున్నా కానీ తండ్రి ఒక దినాన మీ సన్నిధిలో నైనా పరలోకంలో మేమందరం కలుసుకుంటామన్న నిరీక్షణను మీరు ఇచ్చారు ప్రభు. ఆ కుటుంబం అంతా మిమ్మల్ని ఎరిగే భాగ్యాన్ని మీరు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఇప్పటి వరకు చెప్పిన సాక్ష్యాలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తుంటున్నాం. అవును ప్రభా తండ్రి, మీరు విడిచిపెట్టే దేవుడు కాదు తండ్రి. నైనా తల్లిగా తండ్రిగా ఉండి కుటుంబాన్ని ఆదరించే దేవుడుగా ఉన్నందుకు మీకు ఎంతో వందనాలు చెల్లిస్తుంటున్నాం. నైనా పిల్లల్ని కష్టపడి పెంచగలుగుటకు నైనా మీ భయంలో పెంచడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు ఎంతో వందనాలు చెల్లిస్తుంటున్నాం ప్రభా. మీరే ఆ కుటుంబాన్ని ఆదరించండి నైనా, మీరే బలపరచండి నాయన. తల్లిగా తండ్రిగా ఉండి వారిని నడిపించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. గొప్ప దేవుడు తండ్రి నైనా, మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం తండ్రి. మిమ్మల్ని ఎరిగే భాగ్యాన్ని మీరు ఇచ్చావు ప్రభా. నైనా మందిరాల్లో వాడబడే భాగ్యాన్ని ఆ బిడ్డలకు మీరు ఇచ్చినందుకు మిమ్మల్ని స్తుతిస్తుంటున్నాం ప్రభా. నైనా మీకు తెలియకుండా నైనా ఏది జరగలేదు ప్రభా. మీరు తీసుకున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. కుటుంబాన్ని ఆదరించండి, మీకు ఎంతో వందనాలు చెల్లిస్తుంటున్నాం. ఇక్కడకు వచ్చిన ప్రియులందరినీ బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం ప్రభా. ఆ సాక్ష్యాలను బట్టి నైనా మేము కూడా ధైర్యం తెచ్చుకొని తండ్రి మీ సన్నిధిలో నమ్మకంగా ఉండగలుగుటకు సహాయం దయచేయండి. వారు తీసుకొచ్చిన ప్రేమతో తెచ్చిన ప్రతి ఒక్క వస్తువుని బట్టి మీ సన్నిధిలో ప్రార్థిస్తుంటున్నాం ప్రభా. కుటుంబానికి ఆదరణకరంగా ఉండగలుగుటకు సహాయం దయచేయండి నాయన. మీరు ఇచ్చిన గొప్ప నిరీక్షణను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ నేను చేరి వచ్చిన ప్రియులందరినీ బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ముందున్న సమయాన్ని మీ చేతులకు సమర్పిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మరి దయచేసి గమనించండి, మరి నిజంగానే సమయం చాలా ముందుకెళ్తుంది కనుక సమయాన్ని బట్టి మనం కార్యక్రమంలో ముందుకెళ్దాం. ఒక గ్రీటింగ్స్ మాటలు లేదా ఆదరణ మాటలు కొన్ని మనం విని తరువాత దేవుని వాక్యాన్ని 2 మాటలు విని మరి ముగింపు ప్రార్థన చేసుకుందాం. మరి ఈలోపు మనమందరం కూడా తల్లి వంచి కళ్ళు మూసుకొని చెప్పబోయే మాటల నిమిత్తము ముందున్న కార్యక్రమం నిమిత్తం మనం ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు తల్లి వంచినట్లయితే నాతో నేను ముందుకు వచ్చి ప్రార్థనలో నడిపిస్తారు.
ముందున్న కార్యక్రమం నిమిత్తం. ప్రైజ్ లార్డ్. నాతో నేను చేశారా? సరే, ఇమ్మన్న ముందుకు వచ్చి ప్రార్థన చేస్తారు. ఇమ్మానుయేల్ గారు రండి. ముందున్న కార్యక్రమం అంతా దేవుడు తోడుగా ఉండి నడిపించలాగిన ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, ఈ పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయనా, మరి మధ్యాహ్న కాల సమయంలో మేము ఇక్కడ ఎందుకు నిమిత్తమైతే ఉన్నామో నువ్వు ఎరిగి ఉన్న తండ్రి. నాయనా, మరి సంతోష చిన్నమ్మ గురించి మేము జ్ఞాపకం చేసుకుంటానికి ఈరోజు వచ్చినాం ప్రభా. నాయనా, చిన్నమ్మ మరి మొన్నటి దినాన నీ సన్నిధిలో చేరి ఉన్నదని మేము నమ్ముచున్నాం తండ్రి. నాయనా, మరి ఆ చిన్నమ్మ వదిలిపెట్టిన కుటుంబాన్ని దీవించండి, బలపరచండి తండ్రి. నాయనా, మరి ఆమెకి ఇచ్చిన కుమారుని బట్టి, కోడలను బట్టి, మనమరాలను బట్టి వందనాలు, స్తోత్రాలు తండ్రి. నాయనా, వారికి మంచి నెమ్మదిని, ఆదరణను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారికి ఇచ్చిన కుమార్తెలను, అల్లుళ్లను, మనమరాలను బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయనా, వారికి కూడా మంచి ఓదార్పును, నెమ్మదిని సాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయనా, మరి మేము ప్రార్థించినంత మాత్రాన కాదు కానీ ప్రభా, నీ సన్నిధిలో మరి బిడ్డ చేరి ఉన్న నమ్ముచు మరి ఆ బిడ్డలకు సంతోషం, సమాధానం దయచేయండి. ఆ బిడ్డలను మీరే వెరగండి తండ్రి. నేను ఆ బిడ్డలు చేస్తున్న పని యందు మరి మీరు ముందుకు నడిపించండి. మరి ఎప్పటికీ ఆ బిడ్డలకు మీరు తోడుగా ఉండి ఆ కృపలో ఆ బిడ్డలను బలపరిచి నాయనా నీ సన్నిధిలో చేర్చుకోమని బలపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన, మేము మట్టివారం నాయన, మరి ఎన్నటికైనా మేము అక్కడికి వచ్చిన వారమే తండ్రి కాదు కానీ నాయన, మరి ఈరోజు వాళ్ళు ఉన్నవారు నాయన వాళ్ళందరినీ బలపరచమని నాయన ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన, కృపగల తండ్రి, శక్తిమంతుడ, దయమేడ నువ్వే దీవించండి, బలపరచండి నాయన. మరి చిన్నమ్మకి ఇచ్చిన రక్త సముద్రం బట్టి, అన్నదమ్ములను బట్టి అందరినీ దీవించి బలపరచమని నాయన, ఈ యొక్క సన్నిధికి, ఈ యొక్క కూడికకు వచ్చిన ప్రతి బిడ్డను దీవించి ఆశించమని ఇక్కడ ఉన్న దైవజనాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ కార్యక్రమం అంతా ముందుకు నడిపించమని యేసు నామమున అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ సమయంలో కొన్ని ఆదరణ మాటలు మనం విందాం. మన మధ్యలో ఉన్నటువంటి దైవజనులు, సోలిపురం నుంచి వచ్చినటువంటి దైవజనులు ఒక 5 నిమిషాలు దేవుని మాటల్ని మనతో పంచుకుంటారు. వారికి అవకాశం ఇస్తున్నాను. దయచేసి సమయం కూడా గుర్తు చేస్తున్నాను, ఎందుకంటే ఇక్కడ ఆటోలు, బస్సులు, ప్రయాణానికి అన్నీ ఉన్నాయి కనుక దయచేసి గమనించి కొద్ది నిమిషాలు. ప్రైజ్లో దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుని యొక్క కృపలో దేవజనులు నాకు ఇచ్చిన 5 నిమిషాలను ముగించిన ప్రయత్నం చేస్తాను. ఇంతవరకు చాలా ఓపికగా దేవుని సన్నిధిలో ఉండి దేవుని మహిమపరిచాను. ఈ 5 నిమిషాలు కూడా మీరు ఓపికగా ఉంటే నేను ముగించేస్తాను. ఒక 5 నిమిషాలు లాగితే మీరే చేసుకోవచ్చు కార్యక్రమం. సరే, ఒక మాట నేను జ్ఞాపకం చేసి ముగిస్తాను. నాకు తెలిసిన సామెత ఒకటి ఉంది, సామెత, అది మీరు కూడా వినే ఉంటారు. లేడీ అనేది తెలుసు కదా, లేడీ అంటే జింక లేడీ తెలుసు కదా. లేడీ అంట కాలు లేక పులికి చిక్కలేదంట, కాలం కలిసి రాక పులికి చిక్కిందంట. నా వాటి మీకు అర్థమైందా? లేడీ కాలు లేక పరిగెత్తలేక పులికి చిక్కలేదు, కాలం కలిసి రాక పులికి చిక్కిందంట. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేశానంటే, సంతోషం ఉంది కదా, ఆమెను ఒక 20 రోజుల క్రితం చూసాము ఒక కార్యక్రమంలో. అప్పుడు అలాగ చూసి ఇప్పుడు ఇలాగ నేను చెప్పాల్సి వస్తుందంటే, ఆమె కాలు లేక చనిపోలేదు, కాలం కలిసి లేక చనిపోయింది. సత్తువు లేక చనిపోలేదు, దేవుడు పిలుపునందుకు నేను వెళ్ళిపోయింది అనిపిస్తుంది. అందుకే ఈ మాట జ్ఞాపకం చేశాను. దేవుని లేఖనాల్లో ఒక మాట ఉంటుంది, మనకు జ్ఞాపకం చేస్తాను. సంతోషం లేని వరకు అంటే సంతోషమా, ఆమె బ్రతికినంత దినము వరకు కూడా చాలా ఆరోగ్యంగా బ్రతికింది, అంటే సంతోషంగా బ్రతికింది, నెమ్మదిగా బ్రతికింది, ఆరోగ్యంగా బ్రతికింది. కానీ అలా ఉన్నామని సడన్గా చనిపోగానే
మనకు అనిపిస్తుంది మనుషుల జీవితం, మానవ జీవితం ఎంత అల్పమైంది అని. బైబిల్ కూడా అదే చెబుతుంది. అంతలోనే కనబడి అంతలోనే మాయమైపోయే ఆవిరి ఉంటుంది కదా జీవితం అని అనిపిస్తుంటుంది. అంటే దేవుని వాక్యం అదే చెబుతుంది, మనకు కూడా అదే తెలుసు. మన జీవితం చాలా అల్పమైంది, చాలా స్వల్పమైంది. అప్పుడే కనబడతాం, అప్పుడే అవసరమైతే అప్పుడే మాయమైపోతాం. అంటే ఇంత ఎరిగిన మనము మన జన్మను, అంటే ఒక మనిషి పుట్టినప్పుడు ఎలాగైతే సెలబ్రేషన్ చేసుకుంటామో, ఒక మరణాన్ని కూడా సెలబ్రేట్లా ఎందుకు చేసుకోలేకపోతున్నాం అంటే మరణాన్ని అంటే ఆ మరణం అనే ప్రక్రియను అలా ఎందుకు మనం చేసుకోలేకపోతున్నాం? గల కారణం బైబిల్లో పరిశోధిస్తే ఒక విషయం అర్థమైంది పాత నిబంధన భక్తుల్లోంచి. అంటే వాళ్ళకి తెలుస్తుంది మనుషుల జీవితం, మానవ జీవితం చాలా అల్పమైంది, అది ఏ క్షణంలో సరే కనుమరుగైపోద్ది. ఇది ఎరిగిన ఆ భక్తులు ఏమని దేవుని అడిగారంటే, దేవా మా జీవితం సాగిపోయిన నీడ పట్టేదని మాకు తెలుసు, అంతలోనే కనబడి అంతలోనే మాయమైపోయి ఆవిరి పట్టేదని మాకు తెలుసు, మా జీవితం ఎంత స్వల్పమైందో మాకు తెలుసు, మేము కాదంటలేదు. కానీ ఒక విషయం నీ అసలు నేను మొదలు పెడతాను ఏంటంటే, దేవా మా ఆయుష్ ఎంతో మాకు తెలిపండి, మా ఆయుష్ కాలం ఎంతో అది మాకు తెలపండి, మా అంతం ఎప్పుడు మాకు తెలపండి అని దేవుని ప్రార్థించారు. దేవుడు ప్రార్థించారు. ఇందరూ కూడా పాడారు కదా, తెలుపుము మా ఆయువు ఎంతో, తెలుపుము మా కాలం ఎంతో అది అడిగారు. పాత నిబంధనల కాలంలో భక్తులు అడిగింది ఏంటంటే, మా జీవితం పడితే మాకు తెలుసు, కానీ మా ఆయుష్కాలం ఎంత మాకు తెలపండి, మా అంతం ఎప్పుడో మాకు తెలపండి, కనుక మా అంతము మేము తెలుసున్నట్లు మాకు జ్ఞానోదయం కలుగు చేయండి, ఆ హృదయం మాకు ఇవ్వండి అని దేవుడిని అడిగారు. ఆ రోజు వాళ్ళు అడిగింది కాదు, అలా అడిగి వాళ్ళ అంతం ఎప్పుడో వాళ్ళకి తెలిస్తే, వాళ్ళ పరుగు ఎప్పుడు ముగిస్తో వాళ్ళకి తెలిస్తే, వాళ్ళ జీవితం ఎప్పుడు ముగిసిపోతో వాళ్ళకి తెలిస్తే వాళ్ళు ఏం చేయగలుగుతారంటే, వారి ఇంటిని వారు చక్కబరుచుకుంటారు, వారి కుటుంబాన్ని వారు చక్కబరుచుకుంటారు. అంతం ఎప్పుడో తెలిస్తే మనం అంటే మన ప్లాన్స్ అన్ని కూడా రెడీగా ఉంచుకుంటాం. అందుకే వాళ్ళు అడిగారు, మా అంతం ఎప్పుడో మాకు తేలపండి అని. అంతం తెలియకపోతే మన ఇంటిని మనం చక్కబెట్టుకోలేం, మన కుటుంబాన్ని మనం చక్కబెట్టుకోలేం. అందుకే ఒక రోజు ప్రవక్త ఒక మంచి దైవజనేతకు వచ్చాడు, ఇదిగో నీ ఆయుష్కాలం ముగిసిపోయింది, నీ దినాలు సంపూర్తి అయిపోయినాయి, నువ్వు చావబోతున్నావు కొన్ని దినాల్లో, కాబట్టి నీ ఇంటిని చక్కబెట్టుకో అని అడుగుతున్నాడు. షాక్ అయిపోయాడు దైవజనుడు, రోజులు ముగిసిపోయినాయా, నిన్న కొడుకు చనిపోతున్నా అని షాక్ అయిపోయి దేవుడు అడుగుతాడు, దేవా నాకు ఇప్పుడే చావాలి లేదయ్యా, నా కుటుంబం ఇంకా నేను ఇక్కడ నిర్మించుకోలేదు, నా పిల్లలు ఇంకా సరిగ్గా కట్టుకోలేకపోయాను, నా జీవితాలన్నీ నిర్మించలేకపోయాను, కనుక నా ఇంటిని నేను కట్టుకోవడానికి, నా బిడ్డల జీవితాన్ని మళ్ళా నేను దేవుడి దగ్గర మార్చడానికి నాకు కొంత ఆయుష్ ఇవ్వ, నాకు కొంత ఆయుష్ ఇవ్వ అని దేవుడు బతిమాలుతున్నాడు. అంటే పాత నిబంధన కాలంలో భక్తులు అడిగినట్లుగా ఈ నూతన నిబంధన కాలంలో ఉన్న మనం కూడా దేవుని అడగాలంటే, దేవా మా అంతం ఎప్పుడో మాకు తెలియచేయండి, మా దినాలు ఎప్పుడు ముగిస్తాయో మాకు తెలియచేయండి, అంతలోనే మాయమైపోయి అంతలో జీవితం కదా మనతో ఏ పాటిది మన జీవితం. కాబట్టి మన కుటుంబాలని మనం వెళ్ళిపోయిన తర్వాత మా అమ్మ అంటే మా తండ్రి మమ్మల్ని విడిచిపెట్టేసాడు, మా తల్లి మమ్మల్ని విడిచిపెట్టేసింది, మా జీవితంలో ఆగమైపోయింది అని వాళ్ళు వదిలించుకున్నట్లు, వాళ్ళు బాధపడుకున్నట్లు, మా తండ్రి మాకు ఏమిచ్చాడండి, మా తల్లి మాకు ఏమిచ్చిందండి అని మన పిల్లలు నిష్ఠూరపడుకున్నట్లు, మనం బతికి ఉన్నప్పుడే మన కుటుంబాన్ని కట్టుకుంటే, మన బతికి ఉన్నప్పుడే మన పిల్లలు దైవికంగా సాక్ష్యం ఇచ్చారు, ఇద్దరు కుమార్తెలు సాక్ష్యం ఇచ్చారు, మా తల్లి మమ్మల్ని ఎంతగానో దైవికంగా పిలిచింది. ఆ మరణ గడి వచ్చినప్పుడు మనం భయపడం, ఎందుకంటే ఆ మరణ గడి మనం భయపడం, మా పిల్లలు ఏమైపోతారు, నా కుటుంబం అయిపోతుంది, మనం భయపడం, ఏ చింత ఉండదు, ఎందుకంటే నువ్వు ఆల్రెడీ చక్క పెట్టుకున్నావు కాబట్టి.
ఒక మనుషుడు పాదంలోకి వెళ్ళి బాధపడుతున్నాడు, ఒక మనుషుడు పాదంలోకి వెళ్ళిపోయి అగ్నిగుండంలో బాధపడుతున్నాడు. అయ్యా, నా కుటుంబాన్ని కట్టుకోలేకపోయాను, ఇంకా నాకు సహోదరులు ఉన్నారు, ఒక్క అవకాశం ఇస్తే నేను బ్రతికి నా సహోదరులకి వెళ్ళి నేను చెబుతాను, ఒక అవకాశం అంటున్నాడు. ఎక్కడ? కుటుంబం కట్టుకోలేకపోయిన వాడు, జీవితాన్ని కట్టుకోలేకపోయిన వాడు అంత అయిపోయిన తర్వాత అగ్నిగుండంలోకి వెళ్ళిపోయి బాధపడుతున్నాడు. అయ్యో, నా కుటుంబాన్ని కట్టుకోలేకపోయానే, నా ఇంటిని కట్టుకోలేకపోయానే అని బాధపడుతున్నాడు. ఎందుకు తెలుసా? అతను అంతం ఎప్పుడు అతను తెలియకుండా తన జీవితాన్ని ముగించేశాడు. కాబట్టి ఈ నూతన నిబంధన కాలంలో ఉన్న భక్తులుగా పాతైన భక్తులు వచ్చి మనం ఎరిగి వాళ్ళు అడిగినట్లుగా, దేవా మా ఆయుష్కాలం ఎంతో మాకు తెలుసు, మా జీవితకాలం ఎంతో మాకు తెలుసు, అయ్యా మా అంతం ఎప్పుడో మాకు తెలియచేయండి, మా పరిధి ఎప్పుడు మేము ముగించిపోతున్నామో మాకు తెలియచేయండి అని దేవుని నుంచి ఆ హృదయం అడుగుతా ఉంది. ఆ హృదయం 139 కీర్తనలు కానీ, 39 కీర్తనలు కానీ, 80, 90 కీర్తనలు కానీ, మోసే చేసిన ప్రార్థన, దావీదు చేసిన ప్రార్థన, మరి ఎవరు చేసిన ప్రార్థన కానీ మాకు జ్ఞాన హృదయం కలిగించండి, మా అంతం ఎప్పుడు మేము తెలుసుకోవటానికి అంటారు. కనుక మనం కూడా దేవుని అడుగుదాము, దేవా మాకు జ్ఞాన హృదయం కలిగించండి, మా ఇంటిని మేము చక్కబెట్టుకోవడానికి, మా కుటుంబాన్ని మేము చక్కబెట్టుకోవడానికి మా అంతం ఎప్పుడో మాకు తెలపండి. ఆకస్మికంగా సడన్లీ అకాల మరణాలు మన కుటుంబంలో సమీపకూడదు. అకాల మరణాలు మన కుటుంబంలో సమీపకూడదు. కనుక దేవుణ్ణి అడగాలి. దేవుణ్ణి ఎందుకు అడగాలంటే మన క్రియేటర్ ఆయనే కాబట్టి. ప్రతి ప్రొడక్ట్ మీద మ్యానుఫ్యాక్చర్ డేట్ ఉంటుంది, ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. మన ఎక్స్పైరీ డేట్ ఎప్పుడో దేవునికి తెలుసు కాబట్టి దేవుడిని అడుగుతాము, దేవా నా ఎక్స్పైరీ డేట్ ఎప్పుడో తెలుసు కదా, ఆ డేట్ నాకు తెలపండి, నంతం ఎప్పుడు నాకు తెలపండి. అది కూడా ఎందుకంటే నా కుటుంబాన్ని నేను కట్టుకోవడానికి. దేవుడు మన కుటుంబాన్ని మనం కట్టుకోవడానికి మనంతా ఎప్పుడు మనకు తెలియచేయనట్లుగా మనకు జ్ఞాన హృదయము కలుగును గాక. ఆమేన్, ఆమేన్. మనకు తెలిసిందనుకోండి చక్కబెట్టుకోవటం, తెలియలేదనుకోండి నిర్లక్ష్యంగా ఉంటుంది. తెలియకపోతే నిర్లక్ష్యంగా ఉంటుంది. ఆ నిర్లక్ష్యం పని చేయకూడదు. బీ రెడీ, ఎవరు రెడీ? దేవుని కోసం ఎప్పుడు మనం సిద్ధంగా ఉందాం. దేవుడు మనకు దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. చెప్పబడిన మాటల్ని బట్టి మనం ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు తల్లి వంచినట్లయితే ప్రభునందు నిద్రించిన తల్లి గారి యొక్క మేనకోడలు రత్నకుమారి గారు ముందుకొచ్చి ప్రార్థన చేస్తారు. త్వరగా ముందుకొచ్చి ప్రార్థన చేస్తారు చెప్పబడిన మాటల్ని బట్టి. ఒక రెండు మాటలు ఇంతకుముందు చెప్పింది కదా పెద్దత్తమ్మ అని. ఆ పెద్దత్తమ్మ రెండో కూతురు నేను. సో అంటే మా బాబు వచ్చి చెప్పాడు రెండు మాటలు మాట్లాడమని. చెప్పడం ఏంటంటే అత్తమ్మ గురించి ఆమె పలకరింపు అనమాట. ఆమె ఎక్కడున్నా కూడా ప్రతి ఒక్కరిని ఆమె మాట్లాడే విధానము, ఆమె తగ్గింపు, ఆమెలో ఎప్పుడు కూడా మేము ఆమె ముఖంలో స్మైలే చూసినాం కానీ ఎప్పుడు కూడా ఒకటి విషయంలో ఆమె ద్వేషం కానీ కోపం కానీ నేను మాత్రం ఎప్పుడు చూడలేదు. ఏ ఫంక్షన్లో చూసినా ఆమె అందరితో మంచిగానే అందరితో పలకరింపు. ఆ ఒక్క పలకరింపే ఇంతమంది జనాంగాన్ని ఆమె సంపాదించుకుంది. ఏదైనా ఆస్తి ఉందంటే రేపట్లో బంగారం వెండి వజ్రాలు కాదు కానీ ఆమె చనిపోయినప్పుడు మనుషులు ఎంతమంది వచ్చిండ్రు, ఎంతమంది జ్ఞాపకం చేసుకుండ్రు, ఎంతమంది కన్నీరు విడిచిండ్రు. అది మనం పొందుకోవాల్సింది, అది మనం సంపాదించుకోవాల్సిన ఆస్తి. ఈ రోజు నేనేం చెప్తున్నానంటే పబ్లిక్ లా ఆమె సంపాదించుకుంది మనుషులను, ప్రేమను. ఆమె ప్రేమ పంచింది, ప్రేమ పొందుకుంది. ఈ దినము యేసుక్రీస్తు ప్రేమ గనుక
మనం కూడా ఆయన ప్రేమ ఉన్నాడు కనుక మనం కూడా ప్రేమ పంచాలి. ప్రేమ పంచితే ప్రేమ రిటర్న్ ఆటోమేటిక్ గా మనకు వస్తుందండి. అది మనం చూడగలిగినాము. మేము షాక్ అయినాం. అందరు కార్లలో దిగి వస్తారు. ఆమె ఎక్కడో మారుమూల ఎక్కడో బ్రతికింది ఆమె, కానీ చనిపోయినప్పుడు మాత్రము ఆమె ఇంతమంది ఆదరించినారు ఆమెను అంటే అది మామూలు విషయం కాదు. సో ఆమె దేవుళ్ళు ఎంతో అణిగి మెనిగి మరి ప్రేమ పంచిందో ఆ ప్రేమ ఎందని ఆకర్షించిందండి. ఇదే ఆమె గొప్ప సాక్ష్యం. ఇదే ఆమె సంపాదించుకున్న ఆస్తి. అందుని బట్టి దేవుని నామానికి వందనాలు కలుగును గాక. థాంక్యూ. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, మహోన్నతుడా, ఘనుడా, నీ నామమునకు స్తుతులు స్తోత్రము చేయించుకొంచున్నాం. అవును ప్రభా, అతను పట్లనైనా మీరు చేసిన ప్రతి మేలు ఉపకారముకై నీకు స్తోత్రం చేయించుకుంటున్నాం. అవును తండ్రి నైనా, తల్లి విడిచినా తండ్రి విడిచినా మీరు మార్చేవారు కాదు, విడిచేవారు కాదని ప్రభువా. నా తండ్రి మరి తన భర్త విడిచిపోయిన ప్రభా, ఆయా సృష్టికర్తన నేను నీకు భర్తగా ఉన్నానని చెప్పి ప్రభువా, మరి ఆ బిడ్డను వెనుతట్టి ప్రభా, మన ఆనాడు నుండి ఈనాడు వరకు ప్రభా మీరు కాపాడి సంరక్షించి ఇదిగో ప్రభా గొప్ప సాక్షిగా మమ్మల్ని నిలబెట్టిన ప్రభా నీకు స్తోత్రమునైనా. ఎంతైనా నమ్మదగిన దేవుడే ప్రభా నీకు స్తోత్రం. అయ్యా మనుషుల సాయ వ్యర్థమునైనా, అయ్యా రాజులను నమ్మకుండా వ్యర్థము ప్రభా. నిన్ను ఆశ్రయించే ప్రభా మేలు నీ వాక్యం సెలవిస్తుంది ప్రభా. అయ్యా తల్లి నైనా నిన్ను పట్టుకుంది, అయ్యా బిడ్డలను పట్టుకున్నారు కనుక నా తండ్రి ఇది నిలబడ్డా నీకు స్తోత్రమునైనా. మన బిడ్డక దినంన ఆ తల్లి గురించి మాట్లాడిన ప్రతి మాటను బట్టి ప్రభా నీకు స్తోత్రము చేయించుకుంటున్నాం. అవును ప్రభా, మరి గొప్ప సాక్ష్యం ఆ బిడ్డ పెట్టి వెళ్ళింది కనుక నాయన మరి మేము కూడా ప్రభా ఆ యొక్క సాక్ష్యంలో మన ప్రేమ పంచుట్లనైనా మేము విఫలము కాకున్నట్లుగా ప్రభా నాయన మన ముందు కొనసాగ కృపదాయిచ్చమని వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశ్రయించని ప్రార్థిస్తూ ఆ కుటుంబానికి నైనా మీరే ఆదరణగా నైనా మీరు యెరూషలేములో మీరు ఆదరణ పొందుకుంటారని చెప్పిన కనుక ఆదరణకర్త బిడ్డలను ఆదరించమని ప్రార్థిస్తున్నాను ఆయన. అవును తండ్రి, నేను మిమ్మల్ని మోకాళ్ళ మీద ఆడిస్తా అని చెప్పిన దేవుడే ప్రభా. అయ్యా బిడ్డల మోకాళ్ళ మీద ఆడించిన ఆయన దుఃఖంలో ప్రతి ఒక్కరి భాష తొడుమని ప్రార్థిస్తున్నాను రాజా. అయ్యా మీరు తోడుగా ఉండే నా తండ్రి, అయ్యా ప్రతి ఒక్కరికి నేను ప్రేమ ఆదరణ దయచేయమని ప్రార్థిస్తూ ఇదిగా నా తండ్రి మమ్మల్ని నీకు బలమైన హస్తం అప్పచెప్పుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. దయచేసి ఇంతవరకు ఒక్కబట్టారు. ఇంకొక 10 నిమిషాలు ఒక్కబడితే మరి కార్యక్రమాన్ని ముగించుకుందాం. మన మధ్యలో దైవజనులు పరంజ్యోతయ్య గారు ఒక మాట వారు కూడా తెలియపరుస్తానని కోరి ఉన్నారు. వారికి అవకాశం ఇస్తున్నారు. దయచేసి సమయం అయిపోయింది. క్రీస్తులో మృతి పొందిన సంతోషమ్మ గారిని గురించి ఒక చిన్న మాట చెప్పాలని ఆశపడుతున్నాను. ఆమె బతికిన దినంలో విధేయతగా లోబడుతూ పెద్దలను గౌరవిస్తూ చిన్నల్ని గౌరవిస్తూ సంఘాన్ని గౌరవిస్తూ గ్రామాన్ని గౌరవిస్తూ ఆమె చేసిన పనులన్నింటినీ జ్ఞాపకం చేసుకుంటే లూకాసు వార్త 23వ అధ్యాయం 43వ వచనం చెప్పబడిన మాట ప్రకారంగా నీవు కూడా నాతో పరదేశంలో ఉన్నావు అని దేవుడు యేసుప్రభు వారు ఒక మాట చెప్పాడు. ఇద్దరు దొంగలు సిలువ పెట్టారు. ఒక ఆయనేమో నిన్ను నీవు రక్షించుకొని నన్ను రక్షించవా అన్నాడు. ఒక ఆయన ఏమన్నాడు, ఇది మనకైతే తగును కానీ ఆయనకు తగదన్నాడు. వెంటనే యేసుప్రభు ఏమన్నాడు తెలిసిందా, నీవు కూడా నాతో పరదేశంలో ఉండు అన్నాడు. కాబట్టి ఏమని పిల్లారా, ఆమె పరలోక రాజ్యం చేరుకుందని మనవి చేస్తున్నాను. ఎందుకనగా ఆమె విధేయతను బట్టి ఆమె పరలోక రాజ్యం ఉందని నేను మాట్లాడుతున్నాను. ఒక బాట మత్తయి సువార్త 13వ అధ్యాయం 43వ వచనంలో నీతిమంతులు సూర్యుని వలె తేజరిల్లుదని ఒక వాక్యం ఉన్నది. నీతిమంతులు ఆమె విధేయురాలుగా వ్యాపారం చేస్తూ ఎంత మంచి మాటలు పలకరిస్తూ జనగామలో ఉండి మేము వస్తున్నప్పుడు పోతున్నప్పుడు ఆమె విధేయురాలుగా పలకరించి మాట్లాడుతుండేది మాతో. ఆ విధేయతను బట్టి ఆమె నీతిమంతురాలుగా మేము సెలవిస్తూ ఆమె నీతిమంతురాలు తేజరిల్లుతుందని మనం చేస్తున్నాను. నీతిమంతులు సూర్యుడు వల్ల తేజరిల్లుదని వాక్యం బట్టి ఆ బిడ్డను నేను ఈ రీతిగా గనపరుస్తున్నాను. కాబట్టి ఇవ్వబడిన కుటుంబాన్ని, ఆ కుమారుని, తన కోడలను, మనవరాలను, బిడ్డల అల్లులందరినీ మనం చేస్తున్నాను. ఆ మర్యాదలు, ఆ క్రమములు పోగొట్టుకోకుండా
దేవుని యందు భయభక్తులు కలిగి యెహోవా యందు భయభక్తుల వాడు ఇలా ఆశీర్వదించబడినని వాక్యం చెప్పారు. ఆ రీతిగా దీవించబడుతూ ఉండాలని మనవి చేస్తూ ఈ కడవరి రోజుల్లో ఆఖరి దినములు మనం ఉన్నాం కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటా నేర్చుకొని దేవునికి హితంగా బతకాలని మనవి చేస్తూ ముగిస్తున్నాను. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించిన ఆమె. థ్యాంక్ యూ పాస్టర్ గారు. మరి సమయం చాలా అయిపోతుంది కనుక ఇంకెవరికి అవకాశం రాలేదని దయచేసి ఎవరు ఇబ్బంది పడొద్దు. ఎందుకంటే మన గ్రామము లోపలిగా ఉంది, వెళ్ళడానికి ప్రయాణ సదుపాయాలు చాలా తక్కువగా ఉన్నాయి కనుక సమయానికి ముగించడం జరుగుతుంది. స్థానిక సంఘ కాపరిగా మరి నేను 2 మాటలు చెప్పకపోతే బాగోదు. పాస్టర్ గారు ఏం చెప్పిల్లని అంటారు, అవునా కదా? అంటారా అనరా? చెప్పండి, అంటారా అనరా? ఈ మాట చెప్పి ఇంకొద్దిసేపు మాట్లాడదాం అనుకుంటున్నాం పాస్టర్ అనేటోళ్ళు కూడా ఉన్నారా లేరా? ఉన్నారట మా సత్యనారాయణ చెప్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. 2 మాటలు, నేనేం పెద్ద వాక్యం చెప్పాను కానీ 2 మాటలు జ్ఞాపకం చేస్తాను. ఇక్కడ మీరు ఎదురుగా చూస్తున్నారు సంతోషమ్మ గారి యొక్క ఫోటో ఎంత మంచిగా ఉంది. దాని మీద ఒక మంచి మాట ఉంది, ప్రభువునందు మృతినందు మృతులు ధన్యులు. మనమందరం అనుకుంటున్నాం తల్లి గారు ప్రభువునందు నిద్రించారని. మరి తల్లి ఏమనుకుంటుంది? తల్లి ఏమనుకుంటుంది? ఇది ఒకటే ఆలోచన చేసుకోవాలి. తల్లి ఏమనుకుంటుంది? తనకు 3 కుమార్తెలు, 3 అల్లుళ్ళు, కుమారుడు, కోడలు, మనవళ్ళు, మనవరాళ్ళు దేవుడు ఎంతగానో దీవించాడు. దీవించిన తరువాత తల్లి ఒకటే అనుకుంటుంది, ఇదిగో నాకున్నటువంటి బంధువర్గము, నాకున్నటువంటి స్నేహితులు, నాకున్నటువంటి కుటుంబము, ప్రతి ఒక్కరు కూడా ఇదిగో లాజరు ఏ విధంగా అయితే అబ్రహాము రొమ్ముకు కొనబోయబడి నెమ్మది పొందుతున్నాడో ఆ స్థలానికి రావాలి. ఎక్కడికి రావాలి? అబ్రహాము రొమ్ముకు రావాలి. ఈ రోజు మనం ఏ విధంగా అయితే తల్లి గారిని ప్రభు సన్నిధానంలో ఉందని అనుకుంటున్నామో తల్లి గారు కూడా అనుకుంటుంది, ఇదిగో ఈ సమయంలో ఈ జ్ఞాపకార్థ కూడికలో ఉన్న వారందరూ కూడా దేవుని రాకడ వచ్చిన తర్వాత ఖచ్చితంగా దేవునితోనే ఉండాలి. మనం చదువుకున్నాం తెస్సలోనిక మొదటి పత్రిక 4వ అధ్యాయం 16, 17, 18 వచనాలు. అక్కడ ఒక మాట ఉంటుంది, ఆర్భాటంతో ప్రధాన దూతలతో యేసు ప్రభు వారి యొక్క 2వ రాకడ వచ్చినప్పుడు మనం అందరం కలిసి, మనం అందరం అంటే ఇక్కడ ఉన్న మనం మాత్రమే కాదు, ప్రభు నందు నిద్రించిన తల్లి గారు, వారికంటే ముందు నిద్రించినటువంటి తండ్రి గారు బెల్లం సంతోషమ్మ గారు, అదేవిధంగా అగస్టిన్ గారు, వారు కోరుకునేది ఒకటే, ఏంటి అని అంటే అందరము ప్రభు సన్నిధానంలో దేవుణ్ణి స్తుతిస్తూ ఒక దగ్గర ఉండాలి. ఈ రోజు సంఘముగా అందరు ఉన్నట్టుగానే ఆ రోజు అందరం ఒక దగ్గర ఉండాలి. కాబట్టి తల్లి గారి కోరిక ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏం చేయాలి? ఇటీనాలమ్మా, అది తల్లి గారి కోరిక, దాన్ని గుర్తుంచుకోవాలి. ఇంత జ్ఞాపకార్థం, ఇంత ఖర్చు పెట్టి, ఇంత టెంటేసి ఇవన్నీ చేసేది ఎందుకు అనంటే ఒకటే, తల్లి గారు వెళ్ళిన మార్గంలోనే మనం కూడా ఒక రోజు వెళ్తాం గనుక ప్రభువును చేరుకోవడానికి ఇప్పుడే మనం మార్గం సరిగ్గా వేసుకోవాలి. అందుకే తల్లి గారు చనిపోయినప్పుడు యేసు ప్రభు వారిని గుర్తు చేసుకుంటాం, ప్రార్థనలు చేస్తాం, పాటలు పాడతాం. ఎందుకు? వారు వెళ్ళిన మార్గంలోనే మనం కూడా వెళ్తాం గనక ఆ మార్గం తప్పిపోకుండా దేవుని దగ్గరికి పోవాలి. అందుకే పౌలు భక్తుడు అంటాడు, ఈ మాట చెప్పుకొని ఒకరికొకరు ఆదరణ కలిగించుకోండి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటతో నేను ముగిస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరు కూడా కూడి వచ్చిన ప్రతి ఒక్కరు, ఇదిగో అమ్మగారి యొక్క పిల్లల్ని బట్టి మీరు చెప్పాల్సిన ఆదరణ మాట, మనకు దేవుడున్నాడు, ఆయన ఖచ్చితంగా 2వ రాకడలో తనతో ఉంచుకుంటాడు, తల్లితో పాటు మనం ఉండి దేవుణ్ణి స్తుతిస్తాం. ఈ మాట చెప్పి వారిని ఓదారిస్తే ఖచ్చితంగా మనం అందరం కూడా దేవుని సన్నిధానమునకు చేరుకుంటాం. కళ్ళు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. చెప్పబడిన మాటల్ని బట్టి, ఇంతవరకు జరిగిన కార్యక్రమమును బట్టి మనము ముగింపు ప్రార్థనతో ముగించుకుందాం. మరి కుమారుని యొక్క కుటుంబము, కుమార్తెల కుటుంబము, మనవాళ్ళు మనవరాళ్ళందరూ ముందుకు వచ్చినట్లయితే మీ కొరకు ప్రార్థన చేయడం జరుగుతుంది. కుటుంబ సభ్యులంతా ముందుకు రావాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. ముందుకు రండి, ప్రార్థన చేసుకోండి.